అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, లైఫ్ అనేది ఎలాంటిది అనేది చాలామంది మేధావులుగా పిలువబడినటువంటి వారు ఎన్నో రకాల వివరాలను మనకి ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. కొంతమంది ఏమంటారంటే, ఎవరైనా కానీ ఎగ్జామ్ పెట్టి మనకి పాఠాలు చెప్పి ఎగ్జామ్ పెడతారు, కానీ లైఫ్ ఎలాంటిదంటే ఎగ్జామ్ పెట్టి పాఠాలు నేర్పిస్తుంది అంటూ ఉంటారు. అంటే కొన్ని విషయాలు మనం ఎదురు దెబ్బలు తిన్నాక, లేదంటే కనుక కొన్ని లైఫ్‌లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాక వాటిని బట్టి మనం నేర్చుకుంటాం. వాటిని అనుభవ పాఠాలు అంటారు. అంటే ఎగ్జామ్ జరిగిన తర్వాత లెసన్స్ చెప్పినట్టు అన్నమాట. అందుకే కొంతమంది చూడండి, మనలో ఎక్కువ శాతం మంది ఇలాగ ఉండే ఉంటామండి. అదేంటంటే, ఇది ఎందుకు జరుగుతుంది నా జీవితంలో? ఇదే ఎందుకు జరుగుతుంది? ఇలానే ఎందుకు జరుగుతుంది? ప్రభువా, ఎందుకు జరిగిస్తున్నావయ్యా? ఏం జరుగుతుందయ్యా? ఏం అర్థం కానటువంటి కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోతుంటారండి. బహుశా మీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఉండుండొచ్చు. అయితే దేవుని యొక్క వాక్యం తెలియజేసే ఒక చక్కటి విషయం ఏంటంటే, మనం అన్ని విషయాలు కూడా అలా తెలుసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఇలాగే ఎందుకు జరుగుతుంది? అని కన్‌ఫ్యూజన్‌లోకి వెళ్ళిపోయి, ఒక డౌట్‌ఫుల్ మైండ్ తోటి మనం బ్రతకాల్సిన అవసరం లేదు. మనం బైబిల్‌లో ఒక సందర్భాన్ని మనం చూసామనుకోండి. దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక మనం చూద్దాం. పేతురు గారు రాసిన రెండో పత్రిక, మూడవ అధ్యాయము. పేతురు గారు రాసిన రెండో పత్రిక, మూడవ అధ్యాయము 17థ్ మనం చూస్తే గనుక 17వ వచనంలో, ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు. చూసారా ఎంత చక్కగా ఉందో? ఏ సంగతులు ఇంతకీ? పైన మాట్లాడిన సంగతుల గురించి మాట్లాడుతున్నారండి. అంటే జీవితంలో ఏం జరుగుద్ది? ఎలా జరుగుద్ది? ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితులు ఎలా ఉండాలి? మన జీవితంలో ఎలాంటి వారుంటారు? ఎలా నడుచుకోవాలి? ఇలా ప్రతి ఒక్క దానికి సమాధానం మనకి బైబిల్ చదువుకుంటే అర్థమైపోద్దండి. ఎందుకంటే ఒక అబ్రహాం గారి జీవితం ద్వారా ఎంత ఎంత ఎదురు చూసినా మనకి దేవుడు నష్టాన్ని కలిగించరు అనే విషయం తెలుసుకోవచ్చండి. ఒక యేసేపు గారి జీవితం మనం చూస్తే ఎంత తగ్గి ఉంటే అంత హెచ్చిస్తారనే విషయం మనం నేర్చుకోవచ్చండి. అలా ఒక దావీదు గారి జీవితం చూస్తే దేవుని మీద ఆధారపడితే ఎలా ఉంటుందని మనం నేర్చుకోవచ్చండి. అలాగే ఒక సౌలు గారి జీవితాన్ని చూస్తే, ఒకవేళ దేవుని కృపను బట్టి మనం వెళ్తున్నప్పుడు మనం గనక దురాత్మక అవకాశాన్ని ఇస్తే మన జీవితం ఎంత డిజాస్టర్‌గా మారిపోద్దో మనం నేర్చుకోవచ్చండి. యూదా గారి జీవితాన్ని మనం చూస్తే దేవుడు ఎంత గొప్ప స్థితిలో మనల్ని ఉంచినా మనం గనక చిన్న చిన్న వాటి కొరకు ఆశపడితే, మనం దురాశ కలిగి జీవిస్తే మనం పాతాళానికి ఎలా వెళ్ళిపోతామో తెలుసుకోవచ్చండి. ఒక పేతురు గారి జీవితాన్ని మనం చూస్తే ఆయన మీద ఆధారపడే తత్వం ఉంటే మరి ఎంత చేపలు పట్టుకునే వారినైనా కానీ ప్రపంచానికి తరతరాలకు సువార్త ప్రకటించడానికి ఒక మాదిరికరంగా ఎలా నిలబెడతారో మనం చూడొచ్చండి. ఇలా ప్రతి ఒక్కరి జీవితాలను మనం చూసి మనం వేటిని ఇష్టపడుతున్నాము, ఏటిని ఇష్టపడకూడదు, ఏటిని కోరుకోవాలి, ఏటిని కోరుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉంటే ఎలా మారిపోద్ది, ఇలాంటి ప్రతి సంఘటన కూడా మనకి దేవుడు బైబిల్లో రాయించారండి. అందుకే అంటున్నారాయన, మీరు ఈ సంగతులు ముందుగానే ఎరిగి ఉన్నారు. అది ఎవరికి తెలియదండి. చాలామందికి బైబిల్ చదవకపోతే ఎలా ఉంటుందంటే, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత వేరే వాళ్ళకి చెప్పాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలని. కానీ బైబిల్ చదువుకుంటే, బైబిల్‌ని ధ్యానిస్తే, బైబిల్‌లో ఉన్న ప్రతి అంశం పట్ల ఒక స్పష్టత కలిగి ఉంటే మన జీవితంలో అలా జరగదండి. ఎందుకంటే ఏం జరుగుతుంది మన జీవితంలో, ఏం జరగబోతుంది, ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం మంచిగా ఉండగలమని ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా దేవుడు మనతో ఎప్పుడు తెలియచేస్తూనే ఉంటారు. కనుక మనందరం కూడా బైబిల్‌ని నిరంతరం ధ్యానిస్తే గనక మన జీవితం కూడా గొప్పగా ఉంటదండి. కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఎన్నో లోతైన విషయాలు తండ్రి మాకు తెలియజేస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి డివోషన్స్ ద్వారా మా హృదయాలను తండ్రి బలపరుస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, ఈ డైలీ డివోషన్స్ తండ్రి ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, ఎంతమంది అయితే తండ్రి స్టేటస్ ద్వారా తండ్రి ఇంకా అనేక విధాలుగా తండ్రి షేర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో తండ్రి కృంగిపోకుండా మీ కృప చొప్పున నడిపించండి, మీ కృప చొప్పున బలపరచండి తండ్రి. ప్రభు, దీని నుండి నన్ను కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ యొక్క ఆలోచన చొప్పు నడిపించండి తండ్రి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి. ప్రభా, ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారంగా జరిగించండి తండ్రి. ఈ పరిచర్యను తండ్రి ఇంకా అనేక ప్రాంతాలకు తండ్రి విస్తరింప చేయండి. మీ నామ మహిమార్థమే తండ్రి బలపరచండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.